అనుకున్నట్టే అవుతోంది. భయపడ్డదే జరుగుతోంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ దాకా అని జోహ్రాన్ మమ్దాని అప్పుడే కూశాడు. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ అనేవాడు అరెస్ట్ అయ్యి 5 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. అతగాడికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. ఇంకా ప్రాసెస్ నడుస్తోంది. మొన్న సోదరి పెళ్లి కోసం వచ్చి మళ్ళీ డిసెంబర్ 29కి వెళ్ళిపోయిండు. సిఏఏ అల్లర్లలో యాక్టివ్గా పాల్గొనడం, ఢిల్లీలో మెల్లగా హింసాత్మక చర్యల వైపు యువతను రెచ్చగొట్టడం, మత విద్వేషాలు పెంచడం, ఇవన్నీ ఖలీద్ చేశాడని నిర్ధారణ అయింది. అందుకే కోర్టు బయట కొదలడం లేదు. అయితే అతని తండ్రి, ఈ ఖలీద్ తండ్రి సామాన్యుడు కాదు, సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధిగా గుర్తింపు పొందినవాడు. అయితే ఇతను తాజాగా అమెరికాలో జోహ్రాన్ మమ్దానిని కలిశాడనమాట. ఇతర అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్ను కూడా కలిసినట్టు సమాచారం. అయితే వ్యక్తిగతంగా కలిసిన వ్యక్తిగత చర్య కాదు ఇది. ఎంత మాత్రం ఒక రకంగా ఒక సమన్వయమైన అంతర్జాతీయ ప్రయత్నం అని చెప్పొచ్చు. భారత్లో జైల్లో ఉన్న, కోర్టుల పరిధిలో ఉన్న, అందులోనూ సుప్రీంకోర్టులో ఉన్న కేసు విషయంలో అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతున్నాడు అతను. అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతున్నాడు అతను. ఈ జోహ్రాన్ మమ్దాని కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటూ ఖురాన్ మీద ప్రమాణం చేస్తాడు. అందరికీ తెలుసు అది. సన్ ఆఫ్ ఎవరో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు తన సొంత దస్తూరితో లేఖ రాసిందంటే కుట్ర లోతులు సామాన్యంగా లేవని అర్థం. అంటే అతనికి మద్దతుగా ఒక తెగింపు, బరి తెగింపుగా మారుతున్న వ్యవహారం ఇది. జోహ్రాన్ మమ్దాని రాసిన లేఖలో అంటే అతని భాష చూస్తే, ఐ థింక్ ఆఫ్ యువర్ వర్డ్స్ అండ్ బిటర్నెస్ ఆఫెన్ వీఆర్ ఆల్ థింకింగ్ ఆఫ్ యూ. మమ్దాని సొంత అంటే తన చేతి రాతతో రాసిన రాతలు అన్నమాట. అంటే ఖలీద్ జైల్లో ఉన్నప్పటికీ కూడా అతని ఆలోచనలు, మాటలు తనను ప్రేరేపిస్తున్నాయంట. అనేక మంది అతని గురించి ఆలోచిస్తున్నారట. అయితే ఈ జేఎన్యు ఖలీద్ కూడా 2 ఐడెంటిటీలతో ఉన్నాడు. జోహ్రాన్ మమ్దానిలానే కమ్యూనిస్ట్ కమ్ ముస్లిం అన్నమాట. అంటే ఇద్దరు కూడా కమ్యూనిస్టులంలే. వాళ్ళ సహజమైన అసలు రూపం కాంగ్రెస్ లాగానే. విచిత్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు నేరస్తుల, తీవ్రవాదుల విషయంలోనే మానవ హక్కులు వచ్చి పడతాయి. అయితే లేఖ తర్వాత అమెరికాకు చెందిన దాదాపు 8 మంది డెమోక్రాట్లు, ఇల్హాన్ ఒమర్ లాంటి వాళ్ళు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫెయిర్ అండ్ టైమ్లీ ట్రయల్ జరగాలని కోరిండ్రు అనమాట. అంటే భారత్ను అస్థిరపరచడానికి చేస్తున్న పెద్ద ప్రయత్నాల్లో, కుట్రల్లో అంతర్జాతీయ లెఫ్టిస్ట్ అంటే ఇస్లాం, క్రైస్తవ ముఖోట పూర్తి స్థాయిలో నిమగ్నమైందని మనకు తెలుస్తోంది. దీనిలో అమెరికన్ రాజకీయ నేతలు, అకాడమిక్స్, కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే ఇది భారతదేశంలోని అంతర్గత చట్టపరమైన వ్యవహారాలపై బాహ్య రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం. అదేం ఏదో ఒక చిన్న లేఖ అనుకోవడానికి లేదు. ఏం చెప్పింది ఆ లేఖ అంటే, మీ ఊళ్ళో, మీ ఇంట్లో ఎప్పుడైనా విస్ఫోటనం ఖాయం అని హెచ్చరిక అనమాట. అంటే ఎంతకైనా తెగిస్తాం, కాచుకోండి అన్న బెదిరింపు అనమాట. అంటే ఆ శక్తులు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడాయి అనమాట. ఆ లేఖలో ప్రతి పదం కూడా ఒక నిగూఢ సందేశం ఇస్తోంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ దాకా చేతులు చాచి హెచ్చరికలు చేస్తున్న వాళ్ళు. మరి ఇక్కడేం జరుగుతుంది? అదే సమయంలో కాళ్ళు బారా చాపుకుని ఎవడు ఏ తాయిలం పడేస్తాడని వేల కోట్ల రూపాయల మద్యం తాగి కూర్చున్నారు. పంచాయతీల నుంచి ఆ కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అర్బన్ నక్సల్స్ ను ఉద్యమకారులంటూ నెత్తిన మోస్తున్నాం, అందరం భస్మాసురమే. ఇక ఉమర్ ఖలీద్ కు న్యూయార్క్ మేయర్ మద్దతు వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు 5 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు ఖలీద్. ఇప్పుడు జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్ సంఘీభావం తెలపడం మీద బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అమెరికాలో ఖలీద్ తండ్రి కూడా కాదు, తల్లిదండ్రులు కూడా ఇద్దరు కలిశారనమాట. ఇది ఎప్పుడు? మొన్న డిసెంబర్లోనే, గత నెలలోనే కలిశారు. ఖలీద్ తండ్రి మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేతి రాతతో ఆ డెమోక్రాట్ నాయకుడు, మేము మీ గురించి ఆలోచిస్తున్నాము, ఆ లేఖను ఖలీద్ సహచరి బనో జ్యోత్స్నా లాహిరి ఎక్స్లో షేర్ చేసిందనమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే, డియర్ ఉమర్, ప్రియమైన ఉమర్,
మీ మాటల్ని నేను తరచూ గుర్తు చేసుకుంటాను. మీ తల్లిదండ్రులను కలవడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం మీ గురించి ఆలోచిస్తున్నాం. ఆ లేఖలో మమ్దాని అన్న మాట అన్నమాట. అంటే భారతదేశ అంతర్గత విషయంలో జోక్యం కాదా? న్యూయార్క్ నగర మేయర్ కమ్యూనిస్లిం ఈ దేశ అంతర్గత వ్యవహారంలో విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అదే మాట బీజేపీ అంటోంది. మరి రాహుల్ గాంధీకి ఏం సంబంధం అంటే, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న భారత వ్యతిరేక సంబంధాలు కార్యకలాపాలకు తాజా రుజువుల్ని ఆ పార్టీ చూపుతుంది. ఏమన్నదంటే, అమెరికా చట్టసభ్యురాలు జానిస్ షాకోవ్స్కీ రాహుల్ గాంధీ ఇద్దరు సమావేశమయ్యారనమాట. ఇద్దరు మీట్ అయ్యారు అమెరికాలో. దాన్ని ఇప్పుడు బీజేపీ ప్రస్తావిస్తోంది. ఇక ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడేం కాదు, దోషి అనొచ్చు. అందుకే బెయిల్ కూడా ఇవ్వట్లేదు 5 ఏళ్లుగా. అయితే అతనికి బెయిల్ మంజూరు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరిన చట్టసభ్యుల్లో ఆమె ఏమంటారు షాకోవ్స్కీ కూడా ఒకరన్నమాట. ఆ ఫోటోను బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి పోస్ట్ చేశాడు. ఇలాంటి అంటే వీళ్ళ అంతర్జాతీయ సంబంధాలు ఎప్పటికైనా భారత ప్రతిష్టను తగ్గించేవి, భారత్కు హాని చేసేవి అని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ దేశాన్ని తక్కువ చేయడము, దేశం ప్రతిష్టను దిగజార్చేలా పదే పదే బయటికెళ్ళి వ్యాఖ్యలు చేయడము, స్టేట్మెంట్లు ఇవ్వడము రాహుల్ గాంధీకి అలవాటే. మొన్న మళ్ళీ జర్మనీ వెళ్ళినప్పుడు కూడా రీసెంట్గా మొన్న జర్మనీ వెళ్ళి ఏమన్నాడో కూడా చూసినాం మనం. ఇప్పుడు భారతదేశ అంతర్గత వ్యవహారాల మీద, అంతర్గత విషయాల మీద న్యూయార్క్ మేయర్ ఎవడో మాట్లాడుతున్నాడు అనమాట. దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడున్న బీజేపీ మాత్రమే కాదు, భారతీయులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి సవాల్ అంటున్నారు. 140 కోట్ల మంది భారతీయులు ప్రధాని నేతృత్వంలో, నాయకత్వంలో ఏకమై నిలబడతాము, మీ కుట్రలు ప్రయత్నాలు సాగవు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక విహెచ్పి కూడా, విశ్వ హిందూ పరిషత్ కూడా మమ్దాని ఈ జోక్యాన్ని, ఆ లేఖలో సంఘీభావం ప్రకటించడాన్ని విమర్శించింది. భారతదేశాన్ని విభజించాలని మాట్లాడే నేరస్తులకు, ఎందుకంటే భారత్ను ముక్కలు చేయాలన్నాడు, తీవ్రమైన నేరం అది. అలాంటోడికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నారంటే అసలు ఆ మేయర్ మమ్దాని అనేవాడు ఖురాన్ను కూడా అవమానించినట్టే అని విహెచ్పి అంటోంది. న్యాయమైన సకాలంలో విచారణ జరపాలంటే తెలీదా? అమెరికా ప్రతినిధులు చెప్పాలా భారతదేశానికి? అమెరికా బృందము, అమెరికా భారత రాయబారి వినయ్ క్వాత్రా కూడా లేఖ రాసింది ఇదే విషయం చెప్తూ, తొందరగా విచారణ పూర్తి చేయండి అని. అంటే ఏంటి? ఆ దేశంలో ఆ దేశము, ఆ దేశ ప్రతినిధుల జోక్యం ఏంటి అసలు? విదేశాల నుంచి కూడా ఈ శక్తులు ఎంత ప్రయత్నం చేస్తున్నాయి, విదేశాల నుంచి ఒక సమన్వయంతో ఎట్లా లాబింగ్ చేస్తున్నాయి అతని కోసం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బీజేపీ అనడం కాదు, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. 2020లో అరెస్ట్ అయ్యాడు ఢిల్లీ అల్లర్లు అప్పుడే. ఇక మొన్న అతని సోదరి డిసెంబర్ 27న పెళ్ళుంటే డిసెంబర్ 16 నుంచి 29 వరకు బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ డిసెంబర్ 29 సాయంత్రంలోగా మళ్ళీ లొంగిపోవాలని, అంటే అతను మళ్ళీ జైలు అధికారుల ముందు లొంగిపోయాడు. ఇంటరిం బెయిల్ మీద బయటకు వచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు తిరిగి లొంగిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. మళ్ళీ సరెండర్ అయిపోయిన తర్వాత తిహార్ జైల్లో ఉన్నాడు ఉమర్ ఖలీద్ అనేవాడు. కానీ ఎంత నడుస్తోంది చూడండి అసలు. అతని తరపున వాదించే లాయర్లు కూడా లక్షల్లో ఫీజు తీసుకునే ఖరీదైన లాయర్లు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ జోక్యం గమనిస్తే ఏమందని చెప్పండి అసలు. దేశాన్ని ముక్కలు చేయాలి అన్న వాడి కోసం అంతర్జాతీయ లాబీ నడుస్తుంది. ఏమందాం? మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి కామెంట్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.